Hi, this is Jeevi from idlebrain.com. I'm here with Mr. Nara Rohit and Mr. TV5 Murthy Garu. Their film Prathinidhi 2 is releasing on 25th April. Hi. Hello. Rohit, 2018 నుంచి 2024 6 months you are very talented actor. మీ జడ్జిమెంట్ బాగుంటుంది. యూ హ్యావ్ గట్ వెరీ నైస్ ఫిలిమ్స్, అంటే ఒక 5 ఫిలిమ్స్ విత్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి మీరు చేసిన వాటిల్లో. ఎందుకు గ్యాప్ వచ్చింది 6 years? Last 2018 ముందు I didn't choose the right films and I was going on a wrong track. Right. So initially I thought of a break. Okay, I need to think about what films I need to do. And అప్పుడు ఏంటంటే బ్రేక్ ఒక 2 years తీసుకుందాం అనేది ఐడియా. బట్ పోస్ట్ దట్ కోవిడ్ హ్యాపెండ్ అండ్ దెన్ అగైన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ అండ్ ఫ్రమ్ 2022. సో 2022 నుంచి స్క్రిప్ట్స్ వర్క్ చేస్తున్నాం. వన్స్ యాక్చువల్లీ ఐ హ్యాడ్ టు డూ అనదర్ ఫిల్మ్, మొన్న సుందరకాండ అని వచ్చింది. సో దట్ వీ వర్ ప్లానింగ్ టు స్టార్ట్. ఆ టైంలో ఇంక మూర్తి గారు ఈ ఐడియా చెప్పడం జరిగింది. అండ్ వన్స్ ఐ లైక్ ద ఐడియా, I thought this is the right time to do this film. మీ లాస్ట్ 2 గుడ్ ఫిల్మ్స్ వర్ లైక్ అసురా, జో అచ్యుతానంద కదా. And after that అదే అంటున్నాను కదా, I went into a dilemma whether to do commercial format films rather than picking the films which I like. Right. It was like more like success inclined. Rather than నా థాట్ ప్రాసెస్కి కంప్లీట్గా అగెయిన్స్ట్గా వెళ్ళడం జరిగింది. And I didn't like what I was doing after a point. Right. So sometimes it is better to take a small break, but because of other factors it got extended. దట్స్ ట్రూ. మూర్తి గారు, హౌ ఇస్ ఇట్, అంటే మీరు జర్నలిజం నుంచి మూవీలోకి దట్ షిఫ్ట్ ఎలా ఉంది? అంటే కెమెరా అలవాటే కాబట్టి మనకి లాస్ట్ 3 decades నుంచి. రైట్. అది స్మాల్ స్క్రీన్ అయి ఉండొచ్చు, బిగ్ స్క్రీన్ అయి ఉండొచ్చు. బట్ సినిమా అనేది మాత్రం అందరితో కలిసి వర్క్ చేయాలండి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్, కొత్తగా అనిపించింది. అదే మన జర్నలిజం అయితే స్టూడియోలో కెమెరామెన్ నేను, పీసీఆర్. బట్ ఇది అలా కాదు. కాస్టింగ్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల నుంచి, ఆల్ 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోవడం, మనం ఏదనుకున్నాం బ్రెయిన్లో అది ఆర్టిస్టులతో ట్రాన్స్లేట్ చేయించుకోవడం. సో మంచి ఎక్స్పీరియన్స్, ఎక్సైట్తో అనిపించింది, బాగుంది. సో మీకు మూవీ డైరెక్టర్ అవ్వాలని మొదటి నుంచి ఉందా? రీసెంట్లీ ఇట్ వాస్ యాక్చువల్లీ నాకు మూవీ డైరెక్టర్ అవ్వాలని లేదు సార్. నేను మూవీస్ యాక్ట్ చేశాను, 2-3 మూవీస్ యాక్సిడెంటల్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. అవును. ప్లేబ్యాక్ అని ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ యాక్ట్ చేశాను. రైట్. సో అప్పుడు సెట్లు అవన్నీ చూశాను. బట్ నేను యాజ్ ఎ జర్నలిస్ట్ నేను స్టోరీస్ రాస్తాను కాబట్టి మామూలుగా తెలుగు కథలు ఇవన్నీ చదువుతాను, రాస్తాను. సో సినిమా స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నాం. హీరో గారిని చూడగానే ఒకరోజు అనిపించింది నాకు. సో సార్కి చెప్పాను, ప్రొడ్యూసర్స్కి చెప్పాను, స్టోరీ ఇద్దాం అనుకున్నాను, నేను డైరెక్షన్ చేద్దామని అనుకోలేదు. నేను స్టోరీ నెరేట్ చేసినప్పుడు హీరో గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయాలి, ఏంటి కరెక్షన్స్ ఇవన్నీ మాట్లాడినప్పుడు చెప్పిన విధానం బాగుంది, మీ స్టోరీ మీరే చేసేయండి అన్నారు. ప్రొడ్యూసర్స్ కూడా అదే అన్నారు. ఇంకా అందుకని చేయాల్సి వచ్చింది. రైట్. ఈ మూవీ ప్రతినిధి వాజ్ ఎ వెరీ డిఫరెంట్, వన్ ఆఫ్ నాకు బాగా నచ్చిన సినిమా అది. దాని సీక్వెల్, ఆ సీక్వెల్ అనేది అది కూడా కొంచెం సొసైటల్ అవేర్నెస్ గురించి, మామూలు జనాలు వాట్ ఆర్ దేర్ లూజింగ్ బై ట్రస్టింగ్ ద లీడర్స్ అనేది ఉంటుంది. సిస్టమ్ని ట్రస్ట్ చేయకూడదు బ్లైండ్గా, దెర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. ఈ ట్రైలర్ చూస్తే కూడా ఇట్ ఈస్ లైక్ యాంటీ గవర్నమెంట్, యాంటీ సిస్టమ్ ఉంది. అండ్ యు ఆర్ డూయింగ్ ఎ జర్నలిస్ట్ రోల్. Right. సో మీకు ఈ కథలో మీకు బాగా నచ్చింది. Why did you choose this film as your comeback? Totality of the story I liked it and the idea of the story was nice, but one point which triggered me is about voting. అంటే how important voters అనేది, ఇప్పుడు మనం 1లో తీసుకుంటే చిల్లర గురించి కానీ డిమోట్, సో దీస్ ఎలిమెంట్స్ స్ట్రక్ మీ హార్డ్. అవును, కరెక్టే కదా. అండ్ ఈవెన్ దీంట్లో ఓట్ అనే ఎలిమెంట్ గురించి I thought that discussion should be told. So that is one element which excited me more to do this film, other than the story. Yeah. Tell me about Rohit as an actor. అంటే యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఆయన యాక్షన్, ఆయన పెర్ఫార్మెన్స్ చూసి, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, మంచి వాయిస్ బేస్ ఉన్నది. ఆయన గత సినిమాలన్నీ చూస్తే
నాకు ఆయన మంచి పర్ఫార్మర్, మంచి ఆర్టిస్ట్ అనిపించే నేను చూజ్ చేసుకున్నాను. సెట్లోకి వెళ్ళిన తర్వాత నేను అంటే సినిమాస్లో చూడడం వేరు, నేను మెగాఫోన్ పట్టుకున్నప్పుడు మానిటర్లో నా హీరోని చూడడం వేరు. ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్కే నేను హ్యాపీ ఫీల్ అయ్యా. నా పని చాలా తగ్గించారు. నేను ఏదనుకున్నాను ఒక జర్నలిస్ట్ని, నేను జర్నలిజంలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నా, ఆ జర్నలిస్ట్ పాత్ర ఎలా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఏ ఇష్యూ ప్రజెంట్ చేసినప్పుడు అతని మూడ్ ఎలా ఉంటుంది, జనాలకి రీచబిలిటీ కోసం ఎక్కడ స్ట్రెస్ చేస్తాడు ఏంటి, యాజ్ ఇట్ ఈజ్గా చేశాను నేను అనుకున్నది. సో చాలా హ్యాపీ. నాకు ఇష్టమైన నటుడు నేను డైరెక్ట్ చేసినప్పుడు నేను ఇష్టపడడానికి కారణం ఏంటనేది కళ్ళతో చూశాను. చాలా మంచి పెర్ఫార్మెన్స్. అంటే అడవుడు చేసి ఏదో సంథింగ్ అట్లా ఏమి ఉండదు, సెటిల్డ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. గ్రేట్ ఆర్టిస్ట్. ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా నేను ట్రైలర్ చూస్తే ఇట్ లుక్స్ సో ప్రొఫెషనల్, చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేసిన విధంగా ఉంది. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? అంటే డైరెక్షన్ మీరే చేసేయండి అని హీరో గారు అన్నప్పుడు, ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు నేను ఇమీడియట్గా ఓకే చెప్పలేదండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీరు అన్నట్టు. సో నేను దాని గురించి ప్రిపేర్ అయ్యాను, రీసెర్చ్ చేశాను. ఇప్పుడు మనం ఏ ఏజ్లో ఉన్నాం కాబట్టి అసలు డైరెక్షన్ అంటే ఏంటి, ఏడీ నుంచి మొదలు పెడితే, అసిస్టెంట్ డైరెక్టర్ మొదలు పెడితే, క్లాప్ బోర్డ్ నుంచి మొదలు పెడితే డైరెక్టర్ ఏం చేయాలి, ఇవన్నీ రీసెర్చ్ చేసి హాలీవుడ్ మూవీ డైరెక్టర్ క్లాసులు వీడియోస్ విని, తెలుగు మూవీ డైరెక్టర్ వీడియోలు విని, ఏ జానర్ సినిమాలు ఎలా చేయాలి, ఆ మూడ్ని ఎలా చేయాలి, మనం అనుకున్న సినిమా ఎలా స్టేజింగ్ చేయాలి, సో కాస్టింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను ఒక 2 months ప్రిపేర్ అయ్యి నేను రోహిత్ గారికి ఓకే చెప్పి నేను చేయగలను కాన్ఫిడెన్స్ వచ్చింది. సో హోంవర్క్ చేశాను సార్ నేను. రోహిత్ గారు, మీ ఇంటి పేరు నారా, తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్లీ. అయినా కూడా మీరు యు ఆర్ లైక్ న్యూట్రల్ టు ద ఆడియన్స్ అన్నట్టు. జనరల్గా ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇట్ ఈస్ ఆల్ సెగ్రిగేటెడ్, ఎయిదర్ యు ఆర్ విత్ ద రూలింగ్ పార్టీ ఆర్ యు ఆర్ విత్ అపోజిషన్ అన్నట్టు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, అవతల వాళ్ళు దే జస్ట్ మడ్స్లింగ్ అండ్ దే మేక్ యూ అన్పాపులర్. కానీ రోహిత్ విషయంలో మటుకు దే ఆర్ న్యూట్రల్. ఈవెన్ ద అపోజిషన్ followers, fans of YSRCP, I think they are neutral. So ఆ ఇమేజ్ ఎలా కల్టివేట్ చేయగలుగుతున్నారు మీరు? న్యూట్రల్ అని చెప్పను కానీ డెఫినెట్లీ ఇఫ్ నాట్ ఫర్ ప్రతినిధి ఎనీ అదర్ ఫిల్మ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ న్యూట్రల్. బట్ ప్రతినిధి అనేసరికి ఏంటంటే పీపుల్ మైట్ థింక్ ఇట్ వాస్ లైక్ అలైనింగ్ టువర్డ్స్ వన్ సైడ్. సో దానివల్ల దెర్ హస్ బీన్ అ బిట్ ఆఫ్ నెగటివిటీ అండ్ దెర్ విల్ ఆల్వేస్ బీ దెర్ విల్ బీ ప్రోస్ అండ్ కాన్స్. So you should take it in your best strand and move forward. And I was never controversial, and I feel doing films is like more, it gives me a... If you are not doing films, you are not known to anybody. ఏం చేస్తున్నారని తెలియదు. ఓన్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా ప్రమోషన్స్ తప్పితే మీరు కనిపించారు అక్కడ బయట. I'm generally a person who stays at home and office, and I love the process of cinema. That excites me more. So I sit on the scripts, I talk with my directors. Most of the time, even 4 years, almost every day I was at the office. So I was working on some script or something, having a discussion. So that, see, COVID helped me in one way to realize like I should keep on making films. Right. It is not about success. See, I should just be myself and select the way I started. That was the main, that helped me a lot, and actually that time frame to analyze what I should do. It is not about chasing success, it will come to you. You just need to enjoy the process. Anedi I started realizing again. So, and probably not too active on social media also helps sometimes. Yeah. మూర్తి గారు, మీరు జనరల్గా ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పే ప్రజెంటేషన్ కొంతమంది నచ్చదు, కొన్ని పార్టీస్కి ఫాలోవర్స్కి నచ్చదు. సో నెగటివిటీ అనేది ఉంటుంది. యూఆర్ ఆన్ సోషల్ మీడియా, ఎక్స్లో కూడా ఉన్నారు, ట్విట్టర్లో. సో హౌ డూ యూ హ్యాండిల్ ద నెగటివిటీ? అంటే సార్, యాజ్ జర్నలిస్ట్ మీరు ఫస్ట్ జనరేషన్ డిజిటల్ జర్నలిస్ట్, ముందు నుంచి చాలా కాలం నుంచి సీనియర్ మీరు నాకంటే. సో జర్నలిజంలో మనం ఏదైనా ఒక ఇష్యూ టేకప్ చేసామంటే ఇష్యూ బేస్డ్ రీసెర్చ్ చేస్తాం, స్టడీ చేస్తాం, సొసైటీ కన్సర్న్తో మన ఒక ఒపీనియన్, మన టేక్ మనం చెప్తాం. అది చెప్పిన తర్వాత దాని పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళ పర్సెప్షన్లో రియాక్ట్ అవుతారు. పార్టీలకు ఆపాదించుకుంటారు, వ్యక్తులకు నేను ఏదైనా ఒక ఇష్యూని కనుక అడ్రస్ చేస్తే రూలింగ్ పార్టీ, జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడూ కూడా రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేయాలి, అపోజిషన్ వాయిస్ అయి ఉండాలి, అంటే పీపుల్ వాయిస్ అయి ఉండాలి. సో స్టేట్
ఆర్ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం నా ఉద్దేశం. పొజిషన్లో ఉన్న వాళ్ళు, పార్టీలు వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి చిన్న పని చేసినా కూడా పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళకు ఒక యంత్రాంగం ఉంటుంది. మనందరూ పన్నులు కట్టిన డబ్బులతో యాడ్స్ కూడా ఇచ్చుకుంటారు కోట్ల రూపాయలు. మరి తప్పు చేస్తే ఎవరు చూపించాలి? జర్నలిస్ట్ చూపించాలి. సో రూలింగ్లో ఏ పార్టీ ఉన్నా నాకు సంబంధం లేదు. నా కోర్ ఫిలాసఫీ రూలింగ్లో ఉన్న వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన వ్యవహారాలని ఎలక్టరేట్కి నేను అందించడం నా ఉద్దేశం. మ్యాండేట్ ఏంటనేది ఎలక్టరేట్ డిసైడ్ చేస్తాను. సో అలా నేను చేసినప్పుడు పొజిషన్లో ఉన్న వాళ్ళకి నేను ఇబ్బందిగా ఉంటాను. ఆ పార్టీను, ఆ నాయకులను అభిమానించే వాళ్ళు నా మీద ద్వేషం పెంచుకోవచ్చు. బట్ ట్రోలింగ్ చేశారు, కామెంట్ చేశారు కాబట్టి నా ఒపీనియన్ నేను మార్చేసుకుని భయపడిపోయి బ్యాలెన్స్ ఉండాలి. జర్నలిస్ట్ బ్యాలెన్స్ ఉండడమే తప్పు నా ఉద్దేశంలో. జర్నలిస్ట్ ఒక సైడే ఉండాలి, అది ప్రజల సైడ్ ఉండాలి. మీకు ఫ్రీడమ్ మూమెంట్ జరిగినప్పుడు జర్నలిస్టులు బ్రిటిష్ వాడిని కూర్చోబెట్టి, గాంధీని కూర్చోబెట్టి నువ్వేంటి అని బ్యాలెన్స్గా అడగడు. నా దేశం వదిలి పోనే అంటాడు బ్రిటిష్ వాడిని. ఆ ల్యాండ్ మీద, ఆ భూమి మీద మక్కువ ఉండాలి, జర్నలిస్ట్ కన్సర్న్ ఉండాలి. సో నేను ప్రజల తరపున మాట్లాడతా. తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు నేను ఇలాగే మాట్లాడాను. నేను ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా కూడా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడారు, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడారు. సో నేను పొజిషన్లో ఉన్నాను క్వశ్చన్ చేశాను కాబట్టి నాకు ఆ పొజిషన్ ముద్ర వేసేస్తారు. వాళ్ళ రోల్స్ మారుతాయి సార్, నా రోల్ మారదు. సో నేను ట్రోలింగ్ని పట్టించుకోను. అసలు ఆ కింద కామెంట్స్ నేను చదవను. ఇప్పుడు నా జీవితంలో చదవలేదు. అది బెటర్. నేను చదవలేదు ఎప్పుడు, నాకు తెలియదు కూడా కామెంట్స్. నేను చూడను. ఎందుకంటే నేను కామెంట్స్ చదువుకుంటూ కూర్చుంటే నేను తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాను. నేను తీసుకున్న స్టాండ్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంటుంది. నన్ను తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళని బట్టి ఉండదు. రైట్. ఈ ఫిల్మ్ చూస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫిల్మ్ లాగా ఉంది. సో దెర్ ఆర్ సమ్ రిఫరెన్సెస్ టు ద రియల్ క్యారెక్టర్స్ ఆల్సో. సో మీకు ఈ ఫిల్మ్ ఏమన్నా రిలీజ్ ఇష్యూస్ వస్తాయనేసి ఏమన్నా అసలు అనుకోవట్లేదండి. అసలు ఆ ఫీలింగే రాలేదు ఇప్పటివరకు. ఎందుకంటే నా సినిమా ప్రాపగాండా మూవీ కాదు. ప్రతినిధి 1 మీరు రోహిత్ గారు ప్రతినిధి 1 మీరు చూశారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్. అందులో సిస్టమ్ క్వశ్చన్ చేస్తారు. అప్పుడున్న ముఖ్యమంత్రిని ఏమైనా తిట్లా, అప్పుడున్న వ్యవస్థను తిట్టారు, వ్యవస్థను నిందించారు, నిలదీశారు. సో ఆ ప్రతినిధి 1 ఎలా ఉందో ఇక్కడ కూడా ఈ సినిమాలో కూడా రోహిత్ గారు జర్నలిస్ట్, సిస్టమ్ని క్వశ్చన్ చేస్తారు అంతే. సిస్టంలో మంత్రులు, ముఖ్యమంత్రులు, అపోజిషన్ లీడర్లు ఉండడం సహజం. నాది ఏ పార్టీకి, ఏ లీడర్కి రిజంబ్లెన్స్ ఉండదు. బట్ నిజ జీవితంలో మీకు చూసిన క్యారెక్టర్లకు సంబంధించి సిస్టంలో ఉన్న లోపాలు, అవినీతి, అక్రమాలు, వాళ్ళు చేసే వ్యవహారాలని జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తాడు అంతే. రైట్. మీరు ఇట్లా జర్నలిస్ట్ రోల్ రాయడానికి కూడా మీ ఎక్స్పీరియన్స్తో, బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, రైట్? ఈ టైప్ స్టోరీ రైట్. నేను డైరెక్ట్గా 30 years నుంచి అనుభవిస్తున్నాను కాబట్టి, సొసైటీని చూస్తున్నాను కాబట్టి, ఒక జర్నలిస్ట్ పర్స్పెక్టివ్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అండ్ పబ్లిక్ ఎలా ఉండాలి అనేది అండర్ కరెంట్గా ఉంటుంది సార్. బట్ సినిమా మొత్తం కమర్షియల్, హైలీ లోడెడ్ కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్. మీ నెక్స్ట్ ఫిలిం మొన్న గ్లింప్స్ చూశాను. అంటే అన్ని పెద్ద పెద్ద క్లాసిక్స్ అన్ని పెట్టేసేసి దెన్ యూ టెల్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఆర్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అది చాలా ఓవర్వెల్మింగ్, అంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగుంది. సో టెల్ మీ అబౌట్ నెక్స్ట్ ఫిల్మ్. No, actually, it's a love story, and see, there are so many. Anni classics anni pettar love story classics. Because like we have taken all different conflict of love story. So we have a new conflict of love story. So that's why we said unique. It's gonna be unique. So that's why we compared with those classics and said like no 2 love stories are the same. So that it gives you an exact idea of what we are gonna tell. So that's what we thought it was a good idea, and we went ahead. Luckily it worked well with it resonated well with the audience. Right. Yeah. ఇది few days 4 days లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు వస్తుంది? It comes on September 6th. September 6th. So you will have 2 to 3 films henceforth every year. Next we finished bound scripts of another 3-4 films, and right. I'm starting another film from August. Nunchi we are starting another film. IIT Krishnamurthy direct చేసిన అబ్బాయి చేస్తున్నాడు, వర్ధన్. So he's directing the film. So even that the whole script is bound, and probably August after we finish this one we're going to start. మీరు గమనిస్తే ఎవ్రీ ఇయర్ కొత్త టాలెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యాక్టర్స్ హూ ఆర్ లైక్
50s, 60s, they are also delivering hits. It's like a ever-flowing river which has got existing actors, new actors, old actors. Everybody is doing well. కానీ మీరు సిక్స్ ఇయర్స్ అనేది మీరు బీయింగ్ ఏ టాలెంటెడ్ యాక్టర్ 6 years అవే ఉండటం అనేది ఇట్ ఈస్ సంథింగ్. అంటే 3 years తీసేసేయండి కోవిడ్, బట్ అగైన్ it's a long time, and even I felt basically actually originally it was like we planned to start from 2020, and after that my father was not well, so that took a year off of me. So all these small things, and I didn't want to come with something mediocre. So I wanted to make sure I'm satisfied with the script, the bound script, I'm satisfied, and we wanted the right technicians and casting. So today it is divided into two. People are just judging it like this is an OTT film, this is a theatrical film. So we need to make sure every element works in the theatre. Right. So it is better to sit on the table and clear the things and make sure it works out, rather than shooting it for more. I believe more in pre-production and post-production than the shooting number of days. So it is better to sit on paper and make sure we've narrated the script to almost like 15-20 people, Sundarakand, because like we've been working on it for a long time. I've asked to give a narration to neutral people to take the feedback, so that ekkadaina edana unte let's sit and work on paper ane feeling tho. నేను ఈ 3 సినిమాలు చెప్తాను. బాణం, అసుర, ప్రతినిధి. ఈ 3 సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయ్యింటే దీస్ ఆర్ లైక్ కంటెంట్ రివ్యూ. ఇప్పుడు రిలీజ్ అయితే వెరీ గుడ్ కమర్షియల్ హిట్స్ అయ్యింది. ఆ టైంలో యావరేజ్ టైప్లో it was new at that point of time. ఇప్పుడు దే ఆర్ లైక్ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్స్ అన్నట్టు. Right. That's why ఇప్పుడు కూడా ఏంటంటే I've gone back to my old style, and I'm not trying to make such commercially pot boilers. I'm taking scripts which I like. నేను ఎప్పుడు చెప్తాను, it is like that 1 hour, 1.5 hour of narration. It is the same for the audience. థియేటర్లో చూసిన ఆ టైంలో బయటకు వస్తే నచ్చిందా నచ్చలేదు. See, other technicalities, other elements all add up after, but it is the initial reaction is whether you liked it or not. Right. So I went to the same formula, saying if someone narrates me a script, if I like it, I'll do it. And okay, now where we have the spaces to make it commercially more viable, without deviating from the hero's arc or the character arcs. So అలాంటి ఎలిమెంట్స్ బ్లెండ్ చేస్తూ how well we can present it for a theatre experience. So ఈ ఎలిమెంట్స్ now it's become more of a work on paper. ఒకప్పుడు okay, someone told me an idea, I used to do films. Now you need to balance everything properly అనేది I feel right now. గుడ్. మూర్తి గారు, మరి నెక్స్ట్ ఏంటి? ఎనీ మోర్ లైనప్ ఆఫ్ ఫిల్మ్స్? 4-5 స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. ఆ స్క్రిప్ట్స్ కూడా మాట్లాడుకుంటున్నాం మేము. అంటే రోహిత్ గారు మంచి సినిమా మీద ప్యాషన్ ఉన్న పర్సన్. సో నా సినిమానే కాదు, ఏ స్క్రిప్ట్ మీద రివ్యూలు చేస్తారు. అవర్స్ టుగెదర్ ఆయన స్క్రిప్ట్ ఒప్పుకుంటే ఇట్స్ లైక్ 50% సక్సెస్. ఎస్ సార్, ట్రూ. అవర్స్ టుగెదర్ కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్క్రిప్ట్ అప్పుడు అన్ని రకాల ఓల్డ్ సినిమా గురించి కూడా మాట్లాడుకుంటాం. సో 4-5 జానర్స్లో స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి. చూడాలి ఎలా వెళ్తాం ఏంటి. అంటే నా మెయిన్ స్ట్రీమ్, నా మెయిన్ కోర్ జర్నలిజం నేను పూర్తిగా వదలలేను. ఇప్పుడు ఈ సినిమా కూడా నాకు మేనేజ్మెంట్ చాలా వెనుదనుగా ఉండబట్టి 4-5 days తప్ప నేను నా షో నేను మానలేదు, ప్రైమ్ టైం షో. సో ఆ ఫ్లెక్సిబిలిటీ నాకు మేనేజ్మెంట్ ఇచ్చింది, హీరో గారు ఇచ్చారు, ప్రొడక్షన్ ఇచ్చారు, అందరూ ఇచ్చారు. కానీ నా షో నేను చేసుకున్నాను. బట్ ఎల్లకాలం షో చేసుకుంటూ సినిమాలు చేయగలంటే చేయలేనని నాకు ఈ ఎక్స్పీరియన్స్ అర్థమైపోయింది. 2 పడవల మీద కాళ్ళు నిజంగా చాలా నరకం చూశాను సార్ నేను టైం మేనేజ్మెంట్లో. డైరెక్షన్ అనేది 24 hours, 24 crafts. అసలు మన బ్యాక్గ్రౌండ్లో అలా ఎయిర్పోర్ట్లో అలా నడిచొచ్చే ఫారినర్లు కూడా ఎలా ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి కదా. ఆ కోఆర్డినేటర్తో మాట్లాడడం, పగలు రాత్రి, డీటెయిలింగ్ చాలా మెటిక్యులస్గా ఉండాలి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ నుంచి వస్తున్న సినిమా, జర్నలిస్ట్ హీరో, మీలాంటి వాళ్ళు వదిలిపెడతారా? సో మన పనే అది కదా, విమర్శ చేయడం. సో అంత జాగ్రత్త జనాలకి యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏదో ఛాన్స్ వచ్చింది కాబట్టి చేశాను కాకుండా అండ్ అలా చుట్టేసాడో తీసేసాడో ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. చాలా మెటిక్యులస్. రోహిత్ గారు చెప్పినట్టు టేబుల్ మీదే 90% వర్క్ చేశాను నేను షూట్కి వెళ్ళడానికి ముందు. సో ఆ రేంజ్లో స్క్రిప్ట్లు ఉన్నాయి. బట్ బ్యాలెన్స్ చేసుకుంటా. బట్ నాకు సినిమా ప్యాషన్, అందుకనే వచ్చాను, చేయగలను అనుకుంటున్నాను. రైట్.
ప్రతినిధి 2 కూడా ప్రతినిధి ఇలాగా మంచి పేరు అండ్ గుడ్ రెవెన్యూ రావాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.